హాయ్ హలో నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లోకి కరకరలాడే పల్లి పకోడీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న పల్లీలను వేసుకోవాలి. పకోడీ క్రిస్పీగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండి గట్టిగా ఉంటే పకోడీ మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. పిండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయినప్పుడే పకోడీని వేసుకోవాలి. ఆయిల్ వేడవక ముందుకే పకోడీని వేసామంటే పకోడీ మనకు సరిగ్గా రాదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. పకోడీ వేసిన వెంపటే గరిటెతో కలపకుండా ఒక 10 సెకండ్స్ ఆగి తర్వాత గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై చేయడానికి ఎక్కువ సమయం పట్టదండి. పైన వచ్చే ఈ నురుగు తగ్గినంత వరకు ఫ్రై చేసి తగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా కరకరలాడే పల్లీ పకోడీ రెడీ. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.